నమస్కారమండి. నేటి రాశిఫలాలు ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం ఒక అత్యంత విశేషమైన మరియు అరుదైన ఆధ్యాత్మిక ఘడియల గురించి తెలుసుకోబోతున్నాం. అదే భానువార అమావాస్య. సాధారణంగా ఆదివారం నాడు వచ్చే అమావాస్యను భానువార అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలోని చీకట్లను తొలగించి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాయి. అమావాస్య అనగానే చాలా మంది భయపడుతుంటారు, కానీ నిజానికి ఇది పితృదేవతల ఆశీస్సులు పొందేందుకు, నెగటివ్ ఎనర్జీని దూరం చేసేందుకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ వీడియోలో నేను చెప్పే పరిహారాలను శ్రద్ధగా వినండి. ముఖ్యంగా వీడియో చివరలో చెప్పే దీపారాధన పరిహారం మీ ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా పితృదేవతల గురించి చెప్పుకోవాలి. చాలామంది ఇళ్లలో ఎన్ని పూజలు చేసినా అశాంతి, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుంటాయి. దీనికి కారణం పితృదోషం కావచ్చు. ఈ భానువార అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం ముగించుకుని మీ పితృదేవతలను మనస్ఫూర్తిగా తలచుకుని దక్షిణం వైపు తిరిగి నమస్కరించుకోండి. వీలైతే నల్ల నువ్వులు కలిపిన నీటిని వారికి తర్పణంగా వదలండి. ఇలా చేయడం వల్ల పితృదేవతలు శాంతించి మీ వంశాభివృద్ధికి మరియు మీ పనులలో ఆటంకాలు తొలగిపోవడానికి ఆశీర్వదిస్తారు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. దీనిని అస్సలు మర్చిపోకండి. ఇక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ రోజు సాయంత్రం ఒక చిన్న పని చేయాలి. ఏదైనా దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఆవ నూనెతో దీపం వెలిగించండి. రావి చెట్టులో త్రిమూర్తులు ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి. ఈ పరిహారం వల్ల అప్పుల బాధలు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే అమావాస్య రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మాంసాహారం, మద్యం తీసుకోకూడదు. ఎవరితోనూ గొడవ పడకూడదు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన రోజు కాదు, కానీ దాన ధర్మాలు చేయడానికి మాత్రం అత్యంత శ్రేష్టమైన రోజు. ఈ రోజు పేదలకు అన్నదానం చేయడం వల్ల మీరు ఊహించని పుణ్యఫలం లభిస్తుంది. చివరగా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలేమిటో లేదా మీ రాశి ఏమిటో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మీకు తగిన పరిహారాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం మన నేటి రాశి ఫలాలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.